ఏం జరుగుతుందో ఆ సిటీలో? ఒక రౌడీని అరెస్ట్ చేసినందుకే స్టేషన్ మొత్తాన్ని తగలబెట్టారు. సార్ ఒక్కసారిగా ఎంతో మంది గుండాలు వచ్చి అటాక్ చేశారు సార్. ఏంటయ్యా, ఇలాంటి వాళ్ళను కంట్రోల్ చేసే ఆఫీసరే లేడా మీ డిపార్ట్మెంట్లో? ఒక్కడున్నాడు సార్, కానీ అతడు బరిలోకి దిగితే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అతను ఖాకీ డ్రెస్ వేసుకున్న కమాండో సార్. తనకి బార్డర్లు లేవు, బౌండరీలు లేవు. ఎవరయ్యా అతను? చేసిన ఎన్కౌంటర్లకు లెక్కే లేదు. జాతీయ జెండాకు తప్ప ఎవ్వరికీ సెల్యూట్ చేయడు సార్. ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూపిస్తాడు. కొత్త కమిషనర్ రావడం కూడా ఒక న్యూసేనా? సార్ న్యూస్ పొజిషన్ గురించి కాదు సార్, ఆ పొజిషన్కి వస్తున్న పర్సన్ గురించి. ఆయన పేరేంటి? హిజ్ నేమ్ ఇస్ భార్గవ్ బక్షి. జాతీయ చిహ్నం ఎప్పుడు నిలబడే ఉండాలి. సారీ సార్. సార్ మీ ఆర్డర్ ప్రకారం స్టేట్ లో ఉన్న రౌడీలందరినీ ఇక్కడ పిలిపించాం సార్. మీ పేర్లు చెప్పండి రా. లోకేష్ అలియాస్ లయన్, నకుల్ శెట్టి అలియాస్ నక్క, చార్మినార్ తన్వీర్ అలియాస్ తోడేలు, షామీర్పేట శంకర్ అలియాస్ నల్లతాచ, బాబీ అలియాస్ బాస్, గణేష్ అలియాస్ గద్దా. వీళ్ళల్లో ఒకడు కూడా మనుషులకు పుట్టినోడు లేడా? అలియాస్ నక్క అంటాడు, అలియాస్ గద్దంటాడు, అలియాస్ తోడేలంటాడు. వాళ్ళ పేరుకి ముందు వెనకో తండ్రి పేరు తగిలించుకోమని చెప్పండి. అట్లీస్ట్ ఎవరికి పుట్టారో తెలుస్తుంది. నాకు టీ చెప్పు. అలియాస్ గిలియాస్ అని కాకుండా మీ పేరుతో పాటు మీ తండ్రి పేరేంటో చెప్పండి. లోకి సన్ ఆఫ్ అప్పలనాయుడు, నకుల్ శెట్టి సన్ ఆఫ్ వజ్రం శెట్టి, సుకుమార్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు, బాబు సన్ ఆఫ్ బాబురావు, గణేష్ సన్ ఆఫ్ గోవింద్, సన్నీ సన్ ఆఫ్ శంకరయ్య, భరత్ సన్ ఆఫ్ వెంకటయ్య, సోమశేఖర్ సన్ ఆఫ్ చంద్రయ్య, సునీల సన్ ఆఫ్ రాములు, నరేష్ సన్ ఆఫ్ నారాయణ, చిన్న సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు. సార్ వీడు పక్కా నోటోరియస్. సిటీలో 4 ఎమ్మెల్యేలు వీడి సపోర్ట్ తనే గెలిచారు. ఎలక్షన్స్ అనగానే ముందుంటాడు. ఏంటి ఎలక్షన్స్ లో నిలబడుతున్నావా? అయితే ఏంటి? స్వామి అర్జును, స్వామి అర్జును, సమీకరించాలా స్వామి? నోటికి ఎలాగో కంట్రోల్ లేదు, మాట కన్నా ఉండాలిగా. నా పేరు మణికంఠ స్వామి. రేప్ కేసు, హాఫ్ మర్డర్, ఫుల్ మర్డర్ అన్నీ చేశాను స్వామి. శిక్ష కూడా అనుభవించాను. చూడండి స్వామి, అన్నీ వదిలేసి మాల కూడా వేసుకున్నాను స్వామి. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి మాల వేసుకుని కవర్ చేసుకుంటే క్లీన్ చిట్ ఇచ్చేయాలా? మాలకున్న పవిత్రత పోతుంది. నా పేరు నటరాజ్. అడిగానా? సార్ అది అడిగానా? లేదు సార్. ఏంటి నువ్వు? నా పేరు నటరాజ్ సార్. అది కాదు, నువ్వేంటి అని అడుగుతున్నా. నువ్వేంట్రా? డాక్టర్లా? ఇంజనీర్లా? లేక సమాజ సేవకులా? సమాజంతో బతకడానికి అర్హత, యోగ్యత రెండూ లేవని పోలీసులు ఇచ్చే బిరుదేరా రౌడీ షీటర్. ఏంట్రా? దాన్నేదో సర్కారు వారిచ్చిన మెడల్లాగా మెడలో వేసుకుని ఊరంతా తిరుగుతున్నారు కదరా. గన్
ఒకడు బాసు, ఒకడు డాను, ఒకడు కింగ్. ఎరా మీ ఏరియాలో తోపులారా మీరు? మీ మీద ఫైరింగ్ చేయటం తర్వాత సంగతి. మిమ్మల్ని మీ ఏరియా స్టేషన్కి తీసుకెళ్లి ఒక్కొక్కడికి లైట్గా కోటింగ్ ఇస్తే చాలు, మీరు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కుతారు. ఏంట్రా పెద్ద రౌడీలా మీరు? ఇదే రకంగా అండర్ వరల్డ్ కింగ్ అవ్వాలనుకుని ఓంకారంతో మొదలు పెట్టాడు రా ఒకడు. చరిత్ర ఎప్పుడు తెగిపడిన తలల కంటే ఆ తలల్ని తీసిన చేతుల్నే పొగుడుతుంది. అలాంటి ఒక చెయ్యి సృష్టించిన కథే కబ్జా. రౌడీలకు బుద్ధి చెప్తారు అనుకుంటే మీరేంటండి రాక్షసుని కథ చెప్తున్నారు? ఈ రాక్షసుడు పుట్టింది ఒక స్వాతంత్ర సమరయోధుడి కుటుంబంలో. అది 1945వ సంవత్సరం. ఉత్తర భారతంలోని సంగ్రామ నగరం దేశ స్వతంత్రం కోసం చావుకు ఎదురొడ్డి పోరాడుతున్న సమయం. ఆంగ్లేయులకు శిస్తు కట్టడానికి నిరాకరించి వారితో పోరాడుతున్నాడు ఒక స్వాతంత్ర సమరయోధుడు. అతడే సంగ్రామ నగర సామంతరాజు అయిన అమరేశ్వర. అతని భార్య తులసీదేవి. ఈ దంపతులకు 2 పిల్లలు, సంకేశ్వర, అర్కేశ్వర. పెద్ద కొడుకైన సంకేశ్వర ధైర్యవంతుడు, చిన్న కొడుకైన అర్కేశ్వర సౌమ్యుడు, శాంత స్వభావి. తన భార్య పిల్లలు నేసిన త్రివర్ణ పతాకాన్ని అమరేశ్వర సంగ్రామ నగరంలో మొట్టమొదటిసారిగా ఎగరవేశాడు. సారు, పత్తి నూలయింది, నూలు జెండా అయింది. మీరు ఇలాగే ఊరుకుంటే భారతదేశంలో ప్రతి ఇంటి మీద జెండాలు ఎగురుతాయి. ఆ అమరేశ్వరుణ్ణి చంపేయండి అయ్యా. I'm getting one bloody Indian to kill another bloody Indian. సుగంధ ద్రవ్యాల వర్తకం పేరుతో వచ్చిన తెల్లవాళ్లు భారతదేశ చిత్రపటంలో నుంచి సంగ్రామ నగరాన్ని మాయం చేయాలని నరరూప రాక్షసుడైన ఢాకాతో చెయ్యి కలిపి డబ్బుతో పాటుగా తమ సైన్యాన్ని కూడా తోడిచ్చి సంగ్రామ నగరంపై దాడి చేయించి నాశనం చేశారు. భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన అమరేశ్వరుణ్ణి మనవాళ్లే కుట్రలు పన్ని ఆంగ్లేయులతో చంపించారు. తన భర్త చావుని కళ్ళారా చూసిన తులసీదేవి పిల్లల్ని కాపాడుకోవటానికి సంగ్రామ నగరాన్ని వదిలి దక్షిణ భారతదేశంలో ఉన్న అమరాపురానికి వలస వచ్చింది. ఇక్కడ వీరికి ఆశ్రయం ఇచ్చింది స్వాతంత్ర సమరయోధుడైన వరదరాజన్ మొదలియార్.
హఫ్తా నికాల్ రే, హఫ్తా నికాల్. అయ్యో నేను చెప్తాను. ఇదిగో ఏయ్, సింకేశ్వర. నికాల్ నికాల్. సంపద. The midnight of August 14th, 1947 symbolized the rebirth of a nation after the slumber of centuries and a long struggle for self-determination. సింకేశ్వర, లేవండి లేవండి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నాన్న. స్వాతంత్రం వచ్చింది. అవునా? నిజమే. చెప్పండి. వందే మాతరం. వందే మాతరం. आप एक काम कीजिए, इस फाइल में जो जो लिखा है वो स्टोर पे है क्या, चेक कर लीजिए. జీ సార్. మీ అన్నయ్య దగ్గర నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. హలో అర్కా, అన్నయ్య ఎలా ఉన్నావు? మా గురించి నువ్వేమి దిగులు పడకు. నీ పైలట్ ట్రైనింగ్ మీద ధ్యాస పెట్టు. సంగ్రామ నగరపు చరిత్రలో నాన్నగారి పేరు ఎలా చిరస్థాయిగా ఉందో అదే రకంగా భారతదేశపు చరిత్ర పుటల్లో నా తమ్ముడి పేరు శాశ్వతంగా ఉండాలి. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నీ గురించి నువ్వు ఏమీ ఆలోచించుకోకుండా కష్టాలు పడి మన కుటుంబం కోసం ఎంతో పాటుపడ్డావు. నువ్వు తండ్రి స్థానంలో నిలబడి మన కుటుంబ భారాన్ని మోస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అన్నా తమ్ముడు అంటే కేవలం ఆస్తులు పంచుకునే వాళ్ళే కాదు, ఒకే రక్తం, ఒకే గర్భం పంచుకునేవారు కూడా. నిజమే అన్నయ్య. అన్నయ్య, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ నేను డెహ్రాడూన్ వెళ్తున్నాను. అక్కడే నాకు పోస్టింగ్ ఇచ్చారు. కానీ దానికంటే ముందు 15 రోజులు లీవ్ తీసుకుని నేను మన ఊరికి వచ్చేస్తున్నాను. నిన్ను అమ్మని కలిసాక నేను డెహ్రాడూన్ వెళ్తాను. నా తమ్ముడు పైలట్ అయి సొంత ఊరికి తిరిగి వస్తున్నాడంటే నిన్ను స్వాగతించడానికి సిద్ధంగా ఉంటాను. క్షేమంగా రా తమ్ముడు. నటరాజా వాహ్, అద్భుతం. నీ నాట్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ నటరాజు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. వీరత్వం మన వారసత్వపు మగవారి గుర్తింపైతే విద్య, వినయం, సంగీతం, నాట్యం మన ఆడవారి ఆనవాళ్ళు. నాన్నగారు, ఒక ఆడపిల్లగా జన్మించటం నిజంగా నా అదృష్టం. రుద్ర ప్రభు, నా బిడ్డను నాట్య ప్రవీణురాలిని చేసిన ఈ కళా సరస్వతి మంగళా జోషిని రత్నహారాలతో సన్మానించండి. ఆజ్ఞ ప్రభు. అమరాపురం సంస్థానాన్ని 400 ఏళ్లుగా పరిపాలించిన చరిత్ర వీరబహద్దూర్ వంశానిది. స్వాతంత్రం తర్వాత రాచరిక సంస్థానాలు తమ రాజ్యాలను పోగొట్టుకోవలసి వచ్చింది. మళ్లీ తమ అధికారాన్ని చేపట్టాలన్న కోరికతో ఉన్న వీరబహద్దూర్కు బ్రిటిష్ వారితో చేయి కలిపిన ఢాకా అడ్డుగా ఉన్నాడు. బ్రిటిష్ వారు నిష్క్రమించాక ఢాకా మొత్తం మాఫియానే తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఉత్తర భారతాన్ని తన వారసుడైన మాలిక్కు, దక్షిణ భారతాన్ని తనకు నమ్మిన బంటైన భంగేరుడికి, అమరాపురాన్ని ఖలీదుకిచ్చి అమరాపురపు రాజకీయ శక్తిని ఘనశ్యాం పాండే చేతికిచ్చి తను యూరప్ లో సెటిల్ అయ్యాడు. ముఖ్యమంత్రి ఘనశ్యాం పాండే ద్వారా రాజకీయాలను తన అదుపులో పెట్టుకున్నాడు. భారతదేశంలోని ఆదివాసీలను ఇతర దేశాలకు బానిసలుగా తరలించడంపై దృష్టి పెట్టాడు.
అమరాపురంలో ఘనశ్యామ్ పాండే మరియు వీర బహదూర్ గ్యాంగ్ వాళ్లకు అప్పుడప్పుడు గ్యాంగ్ వార్ నడుస్తూ ఉండేది. యువరాణి మధుమతి గారు, మీకు ట్రంకాల్ వచ్చింది. హలో హలో, విశాఖపట్నం నుంచి పైలట్ ట్రైనింగ్ లో ఉన్న నీకెంతో ఇష్టమైన ప్రేమికుడు హర్కేశ్వర్ని మాట్లాడుతున్నాను. అమరాపురం సంస్థానపు మీ ఏకైక ప్రియురాలు మధుమతిని మాట్లాడుతున్నాను. యువరాణి గారు ఇంత ధైర్యంగా నాతో మాట్లాడుతున్నారంటే మహారాజు గారు రాజభవనంలో లేనట్టున్నారు. ఉన్నారు. అమరాపురం గద్దెనెక్కటానికై యథాప్రకారం తమ ఘన విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నారు. యువరాణి మధుమతి గారు, మీ అందమైన కాలి అందియల మధురమైన ధ్వని విని చాలా రోజులైనట్టుంది. అమరాపురపు రాజవీధిలో నా చిన్నతనంలో జెండాలు అమ్ముతుండగా విన్న అదే సవ్వడి విశాఖపట్టణంలోని కడలి అలల వలె ఎగసి ఎగసి మన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయి. అవి దేశంలో ఎన్నికలు జరుగుతున్న రోజులు. వీర బహదూర్ మరియు ఘనశ్యామ్ పాండే మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడింది. అమరాపురం నుండి కన్యాకుమారి వరకు మన వంశస్థులే పరిపాలన చేస్తుండేవారు. కానీ ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవడం కష్టమైంది తెలుసా? 20 ఏళ్లుగా అమరాపురంలో మన పార్టీ జెండా ఎగురుతోంది. ఇక ముందు కూడా ఎగరాలి. మన వంశస్థులకి ఇప్పుడు గౌరవం లేదు. మన ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో అధికారం లేదు. అధికారం అనే మత్తిచ్చే సుఖాన్ని 7 టన్నుల బంగారం కూడా ఇవ్వదు. అమరాపురం ఇప్పుడు ఖలీదనే రాక్షసుడి గుప్పెట్లో ఉంది. గత 20 ఏళ్లుగా ఘనశ్యామ్ పాండే ఈ ప్రాంతంలో వాడి అండతోనే మంత్రిగా రాణిస్తున్నాడు. ఖడ్గం పట్టిన ఈ చేతులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అమరాపురంలో అధికారం మనదే కావాలి బహదూర్ గారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే రాజులవ్వాలి. అక్కడ రాజవంశస్థుల అవసరం లేదు. నాకు సమాచారం అందింది. వీర్ బహదూర్ ఒక సమావేశం ఏర్పాటు చేశాడట. రాజవంశస్థులందరూ తమ అధికారం కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధం. ఈసారి మీరందరూ మన వీరసేన పార్టీ తరపున నిలబడి విజయం సాధించాలి. బహదూర్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడా? గడ్డి పరకలన్నీ తీసుకుని ఒక తాడుగా పేనితే అది ఏనుగునైనా బంధిస్తుంది మసోద్. పాండేకి విరుద్ధంగా ఎన్నికల్లో మనం గెలుస్తామన్నది ఒట్టి భ్రమ. బంగేరా అంట చూసుకొని బిర్రవేగుతున్నా ఆ మాలిక్ ని ఎదిరించడం కష్టం. ఖాళీద్ అనే ఒక రాక్షసునే మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఇక ఆ బంగేరా అనే తిమింగలాన్ని ఎలా ఎదుర్కోగలం బహదూర్ గారు? అమరాపురం చేజారిపోతే ఏమవుతుందో తెలుసా? బంగేరుడి శబ్దం వినిపిస్తుంది. మాలిక్ బయటకు వస్తాడు. డాకా చేతికి ఆయుధం వస్తుంది. అప్పుడు మనం చూసేది ఓటమి మాత్రమే కాదు, చావు కూడా. అది జరగకుండా ఉండాలంటే దుబాయ్లో ఉన్న నీ కొడుకు సర్దార్ రావాలి. ఈసారి అమరాపురంలో జరిగే ఎన్నికల్లో వాణ్ణి నిలబెడదాం. అమృతాన్ని పొందాలంటే విషయం యొక్క ప్రభావాన్ని సహించక తప్పదు. ఒక పెద్ద అడవిని కాల్చడానికి అగ్నిపర్వతం అవసరం లేదు. ఒక
ఒకే ఒక్క నిప్పురవ్వ చాలు. ఈసారి ఎలాగైనా అమరాపురం మన సొంతం అవ్వాలి. మన పార్టీయే జైభేరి మోగిస్తుంది. రేపే నా కొడుకుని దుబాయ్ నుండి దింపుతాను. అమరాపురంలో డబ్బుల వర్షం కాదు, రక్తం ఏరులై పారుతుంది. శిలకల యువరాణి మురిసెనులే, ఊరే వెలిగేనంట చిరునవ్వుకే. కదిలితే నదిలాగా కను చెదిరే, అందమే అచ్చముగా దిష్టి తగిలే. పసుపు రంగు ఈ జాతర తనకు నీడలే, తిరిగినే తిరిగినే తారనీడనే. ఎన్నాళ్ళు నన్ను వదిలి విశాఖపట్నంలో ఎలా ఉండగలిగావార్కా? మీరిక్కడ ఉన్నా నేనక్కడ ఉన్నా ఇద్దరం తలపైకెత్తి చూసేటప్పుడు కనిపించే చంద్రుడు ఒక్కడే. ఇవి కేవలం కాలిగజ్జలు కావు. ఇవి మీరు తొడిగి నడిచేటప్పుడు వినిపించే సవ్వడులో నా గుండె చెప్పడనుకోండి యువరాణి. నేనెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, మీ నుండి ఎంత దూరంలో ఉన్నా, మీ కాలి అందియల సవ్వడి నాకు వినిపిస్తూనే ఉంటుంది. వీటిని భద్రంగా ఉంచండి యువరాణి. వీరబహదూర్ అమరాపురపు రాజకీయ సింహాసనం మీద కూర్చోవాలని చాలా కలలు కన్నాడు. అయితే ఆ కుర్చీ మీద ఒక పదునైన కత్తుందని తనకు తెలుసు. ఆ కత్తి పేరే ఖలీ. రాజకుమారి గారు నమస్కారం అమ్మా. మీరు మా ఇంటికి కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. అమ్మ, మీరు కంగారు పడకండి, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. రండి, ముందు మీరు ఇలా కూర్చోండి. కూర్చోండి. నేను మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. ముందు మీరు ఈ మిఠాయిలు తీసుకోండి. అదేంటంటే నాకేం అర్థం కావటం లేదమ్మా. అర్కేశ్వరా, త్వరగా రండి నాన్న. వస్తున్నానమ్మా. అమ్మా ఏమైందమ్మా? చూడు రాజకుమారి గారు. అమ్మా అదేంటంటే అనయ్య అనయ్య ఒక్క నిమిషం రా ఇక్కడికి. అన్న అమ్మ వెళ్ళన్నయ్య ప్లీజ్ అన్న, తొందరగా వెళ్ళు. ఎవరొచ్చారా? చూడు బాబు, వీరు మన ఇంటికొచ్చి నాతో ఏదో మాట్లాడాలంటున్నారు. అదేంటో అడుగు బాబు. ఇలా సడన్ గా వచ్చేసిందండి. నేను మీ అబ్బాయి ఆర్కా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మీ అంగీకారం, మీ ఆశీర్వాదంతో మా వివాహం జరగాలని ఆశపడుతున్నాం. నాకేం తెలియదన్నయ్య, నాకు తెలియదన్నయ్య, చెప్పేది వినన్నయ్య. నేను నా జీవితంలో ఇంత మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న మనిషిని చూడలేదు. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నిజంగా నా అదృష్టం.
అమ్మా అన్నయ్య పెళ్లి తర్వాతే మా పెళ్లి, అంతేగానయ్య. నిజంగా మీ అబ్బాయికి సిగ్గు చాలా ఎక్కువ. మా ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నేనే మీతో ఈ విషయం మాట్లాడాను. మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. భగవంతుడా, వీళ్ళిద్దరిని నువ్వే కాపాడాలయ్యా. వరదన్నా, ఈ గొడుగు కాస్త రిపేర్ చేసివ్వు. ఏంటి సంతోషంగా ఉన్నారు? ఈరోజు మా పెళ్లి రోజు. తన పాత గొడుగు రిపేర్ చేయిస్తానని చెప్పాను. ఇలా చూడండి, ఈ గొడుగు రిపేరు అసాధ్యం. ఒక పని చేస్తా, నేను మీకు కొత్త గొడుగుని ఇస్తాను. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. తీయండి గొడుగు, పట్టండి నీడా, సంతోషంగా ఉండండి. భయ్యా, సర్దార్ వచ్చేశాడు. అమరాపురానికే కింగులవరా మేము, బోసుడికే. ఇక్కడ కాల్చే వాళ్ళము మేమే, పూడ్చే వాళ్ళము మేమే. ఈ అమరాపురంలో ఇదేంటి అని మమ్మల్ని అడిగేవాడే లేడు. ఎవరికైనా అడిగే దమ్ముందా? ఓయ్ హే,
అన్నయ్య ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు అనవసరంగా భయపడకు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఎవరికి కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న. అమ్మా నేనేం తప్పు చేయలేదమ్మా. నన్ను అరెస్ట్ చేసే అవకాశమే లేదు. ఆ రాక్షసులు వస్తే మిమ్మల్ని నరికేస్తారేమో అని నాకు భయంగా ఉందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అరక నువ్వనే చెప్పరా. అమ్మా ఇప్పుడు ఏమైందని నువ్వు ఇలా నువ్వేం మాట్లాడొద్దు. శంకర నా బంగారం కదా, వెళ్ళిపోనా. నీకు దండం పెడుతున్నాను, వెళ్ళిపో. వద్దమ్మా. అమ్మా అమ్మా నేను చెప్పేది మీ ఇంటి ముందు గుమ్మంలో చట్టం నిలబడుంది. మీ కొడుకుని కాపాడుకోవడానికి మీ వెనక గుమ్మం తలుపు తెరవకండి. అక్కడ కసాయి వాళ్ళుంటారు, నరికేస్తారు. చూడండి, మీరు చదువుకున్నవారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. కాస్త మీరైనా చెప్పచ్చు కదా. అవునమ్మా, ఇన్స్పెక్టర్ గారు చెప్తుంది కరెక్టే. మనం చట్టాన్ని గౌరవించి తీరాల్సిందే. అన్నయ్యని పోలీసులకు శంకేశ్వర వాడికి అప్పగించను. చూడండమ్మా, చట్టం ఉన్నదే మంచి వాళ్ళని కాపాడడానికి. మీ అబ్బాయిని శాశ్వతంగా జైల్లో పెట్టేస్తాం అనుకోకండి. వీలైనంత త్వరగా బెయిల్ తీసుకొచ్చి మీ వాడిని పట్టుకెళ్ళండి. అవునమ్మా, నేను బెయిల్ రెడీ చేస్తాను. అన్నయ్యకి ఏమీ జరగకుండా నేను తీసుకొస్తాను. అమ్మా, అన్నయ్య భవిష్యత్తు గురించి ఆలోచించు. మనం చట్టానికి తల వంచాలి. దయచేసి నా మాటను అర్థం చేసుకో. అన్నయ్య ఇలా ఇవ్వు. తీసుకోమ్మా, తీసుకోమ్మా, పట్టుకో. ఏం కాదు, నేనున్నాను కదా. అన్నయ్య రా, నేను బెయిల్ రెడీ చేస్తాను. సార్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎన్నికల సమయంలో సర్దార్ హత్య హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఘనశ్యామ్ పాండే ముందు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఎందుకంటే రాచరికపు వారసత్వానికి మొదటిసారిగా గెలిచే ఆశ చిగురించింది. ఖాలిద్ భాయ్ ఫర్మాన్ ఇచ్చాడు. ఎవరైనా హుకుం మీరాలనుకుంటే ఒక్కొక్క ఇల్లు శ్మశానంగా మారుతుంది. పారే నెత్తురుకి అడ్డే ఉండదు. పాతేయడానికి స్థలం చాలదు. బెయిల్ దొరికిందా? కొడుకును తీసుకెళ్ళడానికి వచ్చావా? ఏంటిది, బట్టి చేతులతో వచ్చావు? దండ, డోలు, డప్పులు కనిపిస్తలేవు. నువ్వు వాడి తమ్ముడివే కదా, కనీసం నువ్వైనా ఒక రథమైన తీసుకురావాలిగా. చలే పంపించాయి. రక్తం వేడి చల్లారేలోపే ఈ అమరాపురానికి నా కొడుకును చంపిన వాడికి ఏ గతి పడుతుందో చూపిస్తాను. తీసుకెళ్ళండి ఇంటికి.
నాకు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వమే కావచ్చు, కానీ విశ్వాసం ఖలీద్ బాయ్కే. మా అన్నయ్యను కాపాడుతానని తీసుకెళ్ళి చంపేశారు కదా సార్. మీ అన్న ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ ఏంట్రా? వాడు ఒకడు తల తీశాడు, ఇంకొకడు వీడి తల తీశాడు. సరిపోయింది కదా, చెల్లుకు చెల్లు. వెళ్ళు. ఏంట్రా ఇంకా నిలబడి నా మొహం చూస్తున్నావు? మీ అన్నను చూస్తే పులిలా గర్జిస్తాడు, నువ్వేంట్రా పిల్లిలా బెదిరిపోతున్నావు? నాకు డౌటు, మీరిద్దరూ ఒకే అబ్బకి పుట్టారా? వెళ్ళి మీ అమ్మని కనుక్కోరా. వెళ్ళరా. ఈడి అబ్బాయి ఈడికే తెలియదట. అమ్మా, నీ తండ్రి అమరేశ్వరుడు దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించారు. అందుకు గర్వపడుతున్నాను. మీ అన్నయ్య సంకేశ్వరుడు అన్యాయాన్ని ఎదిరించడం కోసం తన ప్రాణాన్ని వదిలాడు. అందుకు గర్వపడుతున్నాను. వాళ్ళలా ధైర్యం లేని నువ్వు ఈ నీచపు సమాజంలో చట్టం చట్టం అంటూ ఎలా బతకలవురా నాన్న? అమ్మా, నేను బ్రతకడానికి ఈ మాత్రం ధైర్యం సరిపోతుందా అమ్మా? మీ అన్న ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ ఏంట్రా? నాకు డౌటు, మీరిద్దరూ ఒకే అబ్బకి పుట్టారా? ఒక చిన్న నిప్పురవ్వే అడవిని మొత్తం కాల్చే కారు చిచ్చైనట్టు అతడు ఆవేశంతో వేసే ఒక్కొక్క అడుగు ప్రతీకారపు జ్వాలలా మారింది. అతని ఉద్దేశం నేరాలు చేయటం కాదు, అతని లక్ష్యం ఎవరినీ చంపటం కాదు. కాని విధి అతని చేత ఆ రెండిటినీ చేయించింది. తాళమై. అమరాపురంలో మన మనిషి తల తెగిపడింది. ఆ తల విలువెంతో తెలుసా నీకు? ఇది గనక మన పై వాళ్లకు తెలిస్తే మన తలలు తెగుతాయి. బాయ్, వాణ్ణి ఈరోజు బాలి జైల్లోనే చంపేస్తాడు. వీడు ఫయాజ్ అలియాస్ టార్గెట్.
ప్రతీకారం కోసం ప్రతి క్షణం రగిలిపోతున్నవాడు. తన తండ్రిని పశువును నరికినట్టు నరికేసిన ఖలీదుని చంపటమే వీడి టార్గెట్. అందుకే తను ఒక గ్యాంగ్స్టర్ గా మారి తనకంటూ ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని సమయం కోసం వేచి చూస్తున్నాడు. నువ్వు ముట్టుకున్నది మాఫియా నీడలో ఉన్న ఖాకీని. నీకు అడ్వాన్స్డ్ గా చెప్తున్నాను, రెస్ట్ ఇన్ పీస్. నీకే సెంట్రా అన్నా హాఫ్ మర్డర్ అన్నా. హాఫ్ మర్డర్లు చేసి డాక్టర్ల కిందకు పని కల్పిస్తారు. ఫుల్ మర్డర్ చేసి గొయ్యి తీసేవాడికి, పూలమ్ముకునేవాడికి, చిత్తి కాల్చేవాడికి పని ఇవ్వండి. రే గ్యాంగ్లో చేర్చుకో. నువ్వే కేసు మీద వచ్చావు. నిన్నే అడిగేది, ఏం చేసి లోపలికి వచ్చావు? మాటలు తక్కువ ఉన్న చోట పనితనం ఎక్కువ ఉంటుంది. ఇక నుంచి నా బాత్రూమ్ మిలా మెరిసిపోవాలి. తీసుకో. వాడికి బకెట్ పట్టుకునే అలవాటు లేదనిపిస్తోంది. మధుమతి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అర్క, అందుకే వచ్చాను. హత్య చేసిన చేతులివి, కడుక్కుంటే రక్తం పోతుంది కానీ నేరస్తుణ్ణి అనే ముద్ర పోదు కదా. ప్రతి ఒక్కరూ పరిస్థితుల ప్రభావంతో తప్పులు చేస్తారు. అక్కడ చంపడం నీ ఉద్దేశం కాదు అనేది నాకు తెలుసు అర్క. నేనిప్పుడు క్రిమినల్ని. ఈ ప్రపంచం నా వైపు చూసే తీరు మారిపోయింది మధుమతి. వేరే ఎవరో గురించి నాకు అవసరం లేదు అర్క. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. మనిద్దరం కలిసి కన్నా కలలు ముఖ్యం. నేనిప్పుడు కత్తి మీద సాము చేస్తున్నాను. ఇక నా జీవితం పూర్తిగా ఆ కత్తి మీదే నడవాలి. ఇలాంటి ఆపదల దారిలో మీరు నాతో రాకూడదు మధుమతి. మీరు వేరే ఎవరినైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి. ఇష్టం లేని వాడితో పూల పాన్పుపై హింసలు పడుతూ నడవడం కంటే ప్రేమించిన వాడితో కత్తి మీద సామైన చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుందమ్మా. అయ్యో బాబు, ఆకలిస్తుందా? వాడు బందూకును ఎదుర్కొని అగ్గిలోకి దూకాడు. లోపలున్న కాలిపోతాడు, బయటికొచ్చినా కాల్చేస్తారు. నీటిలో మునిగేవాణ్ణి పైకెత్తడం ధర్మమే తల్లి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మనము మునిగిపోతామని తెలుసు కూడా వాణ్ణి కాపాడాలనుకోవడం మాత్రం కరెక్ట్ కా తల్లి. ఎందుకంటే ఖలీద్ ఒక రాక్షసుడు. రామయ్య సార్, ఒకే రోజు ఒకేసారి 40 మంది లోపలికి వస్తున్నారు. ఎందుకై ఉండొచ్చు? నాకు అదే అర్థం కావటం లేదు సార్. ఏదో జరగబోతుంది అనిపిస్తోంది. కొంచెం నిఘా ఉంచండి. సరే సార్. సార్, ఏంటి? జైలుకి బాలి వస్తున్నాడండి సార్. అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. అందరు ఖైదీల్లో సెల్లో వేసి లాక్ చేయండి. ఓకే సార్, కాపీడ్.
అయ్యా జైలుకి బాలి వస్తున్నాడు అని చెప్తున్నారు. బాలి వస్తున్నాడంట జైల్లోకి. త్వరగా సెల్లోకి వెళ్ళి దాక్కో. ఖైదీలందరూ సెల్లులోకి వెళ్ళిపోయారు సార్. ఓవర్. బాలి ఈ రోజు రాత్రి జైలు లోపలికి వస్తున్నాడట. మన అందరి టాస్క్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బాలి లోపలికి వెళ్ళనివ్వకూడదు. ఖైదీలందరినీ లోపల వేశారా? వాడికో పెద్ద చరిత్రే ఉంది. వాడొస్తే ఎన్ని తలలు తీసుకెళ్తాడో పోలీసులకు కూడా తెలీదు. ఎవ్రీబడీ మూవ్. గేట్లన్నీ టైట్ గా సెక్యూర్ చేశారా? క్లోజ్ అయింది సార్. ఓవర్. పక్కా బందోబస్తు అయిందిగా? సెక్యూరిటీ ఫుల్ టైట్ చేశాం సార్. మన బాలి వచ్చాడు. నేటితో వర్క కథ అంతమవుతుంది. ఎలా తయారా? గుడ్. కరెంటు పోయింది. త్వరగా జనరేటర్ ఆన్ చేయండి. అరికేశ్వరుడి బాడీ వచ్చింది. కేవా
కోసం వెతుకుతున్నాను. బాయ్, అర్కాకి బెయిల్ ఇప్పించడానికి రాజా వీరబహదూర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనకిప్పుడు దొరికిన వాడు యుద్ధ వీరుడు. అర్కాకు బెయిల్ దొరికి వాడు గనక జైలు నుంచి బయటకొస్తే వాడిని అక్కడే నరికేయండి. खुदा की कसम, मैं उसको आज खत्म करूंगा भैया. जाओ जाओ. భాయ్, బయట మన కుర్రాళ్ళకి చెప్పాను, వాళ్ళతో ఒక వారం ఉండండి. తర్వాత వారం బెయిల్ మీద మేము బయటకు వస్తున్నాం. వీరబహద్దూర్ తన సామ్రాజ్యాన్ని మళ్లీ స్థాపించాలనే తపనతోనో, తన విరోధుల్ని వేటాడే గజవేటగాడు దొరికాడనో, లేక తన కూతురు కోరిక మేరకు తీసుకున్న నిర్ణయం వల్లనో అర్కాకు బెయిల్ దొరికి విడుదలయ్యాడు. మనిషి మహాత్ముడవ్వటానికి జీవితాంతం సాధన చేసినా సరిపోదు. అదే మృగంగా మారటానికి ఒక్క క్షణం చాలు. ఆవేశపు చిచ్చు జీవితానికి వెలుగునివ్వదు, భవిష్యత్తునే కాల్చేస్తుంది. నువ్వన్నీ తెలిసిన వాడివి, నీకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక ముందు నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు పక్కనే నా అడుగు కూడా ఉంటుంది. అది మర్చిపోవద్దు. కోర్టు తీర్పు వచ్చాక మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా బతకొచ్చు. అప్పటి వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సహనం కోల్పోకూడదు. మేం టార్గెట్ మనుషులం, మీరు మాతో రండన్నా. నన్ను వదిలి వెళ్ళొద్దారుగా, ప్లీజ్. ఈ సమయంలో మీరు బాయ్తో ఉండడం మంచిది కాదు, మీరు మాతో రండన్నా. అవును మధుమతి గారు, ఇలాంటి సమయంలో మీరు నాతో ఉండడం సరికాదు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను మళ్ళీ కలుస్తాను. ప్లీజ్. ఆగు. ఆనాడు అమరాపురంలో పడ్డ అర్కేశ్వరుడి రక్తంతో ఒక సరికొత్త రక్త చరిత్ర ప్రారంభమయ్యింది. ఖలీద్ చేసిన అటాక్ తరువాత అమరాపురంలో ఉన్న అర్కేశ్వర అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అదే సమయానికి టార్గెట్ బెయిల్ తీసుకుని అర్కేశ్వర ఉన్న చోటికి వచ్చాడు. ఆ అర్కాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, సబ్కో ఖతం కరో. మొన్న అమరాపురం సర్కిల్లో జరిగింది షూటౌట్ కాదు, తూటాల వర్షం. అది అంబాసిడర్ కార్ స్క్రాప్ అయ్యి 4 కుర్రాళ్ళు పైలోకానికెళ్ళిపోయినా నీ గుండెంకా చప్పుడు చేస్తుందంటే నీ పవరే పవరు. నేను మా అమ్మని చూడాలి. ఇదెంతయ్యా?
మదర్ సెంటిమెంటా? కొద్ది రోజులు నువ్వు మంచి కొడుకు ఉన్న సంగతి మర్చిపో. ఖలీద్ గాడు ఎనీ టైం నిన్ను చంపేయచ్చు. ఎనీ టైం మనమెందుకు వాణ్ణి చంపకూడదు? చచ్చేవాడికి భయం ఉంటుంది, చంపేవాడికి కాదు. వాడేమైనా మనల్ని చంపడానికి టెండర్ వేసి కూర్చున్నాడా? కొలిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? అమరాపురం సర్కిల్లో ఈరోజు నీ శవం వేలాడాల్సింది. అయితే నీ బదులు బళ్ళారి బాబుగాడి శవం వేలాడుతోంది. అండర్ వరల్డ్ అంటే సముద్రపు అల లాంటిది. కొత్త అల వస్తూ ఉంటుంది, పాతది పోతూ ఉంటుంది. ఇవాళ తినే అన్నం మీద నీ పేరు రాసి పెట్టుంది. రేపు గ్యారంటీ లేదు. ఇదా ఖలీద్ కంచంలోని అన్నానికి కూడా వర్తిస్తుందిగా. బండని కొట్టడానికి ఒక ఉలి చాలు, కొండని కొట్టడానికైతే ఏం కావాలి? బాంబు కావలసి ఉంటుంది. వీడికి ఏం కావాలో ఇచ్చాయి. అట్టగయ్యా. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. క్యా హై? అర్కాను తక్కువ అంచనా వేయొద్దు భాయ్. ఖలీద్ భాయ్, तुम घर से बाहर मत निकलना. అర్కా ఖలీదును చంపడానికి వెపన్ కొన్నాడు బాయ్. అమరాపురం మొత్తం ఫుల్ సెక్యూరిటీతో టైట్ చేశారు. సముద్రపు వ్యాపార లావాదేవీలు మోస్తున్న భంగేరుడికి ఖలీద్ చేస్తున్న నిర్లక్ష్యం నచ్చలేదు. తన కండబలాన్ని నమ్ముకున్నవాడు ఖలీద్, కానీ తన సమయస్ఫూర్తితో అంచనా వేయగలిగిన వాడే భంగేర. ఖలీద్ తల తెగిపడితే అమరాపురం చేయిజారిపోతుందని భంగేరుడికి బాగా తెలుసు. అందుకే వాణ్ణి కాపాడుకోవటానికి అరబ్ దేశం నుంచి ఒక బలమైన సేనను తెప్పించాడు. टैंकर में क्या है? कुछ नहीं भाई, सिर्फ पानी है. अरे अब्दुल्ला, चक्कर ऊपर चढ़ के देख. बिना चेक किए गाड़ी का अंदर मत छोड़ो. पानी है भाई. ध्यान रहे, कुछ गलती ना होना चाहिए. देख इधर ही पानी जा रहा है, क्या चेक करेगा तू? जाओ जाओ. सब ठीक है तो भेज दो. अंदर आने दो. आओ आओ.
అంగేరుడి ఊహ నిజమైంది. ఆకాశంలోని సూర్యుడి వేడి కంటే పగతో రగిలిపోతున్న అర్కేశ్వరుడు ప్రకోపం ఖలీదును కాల్చటానికి సిద్ధమయ్యింది. ఆ సంఘటన ఒక సరికొత్త సామ్రాజ్యానికి నాంది పలికింది. మరొక సామ్రాజ్యం కూలిపోవటానికి కారణమయ్యింది. रुको रुको, क्यों भाग रहे हो? उधर कुछ देखे भाग रहे हो क्या? नहीं माँ, भाईजान, इसको छोड़ना मत, मार डालो, मार डालो। ఒక రక్తపు చుక్క కనిపిస్తేనే భయపడేవాడు. రక్తంతో స్నానం చేస్తే అదొక నూతన విధ్వంసాధ్యాయానికి శ్రీకారమవుతుంది. ఖలీద్ చావుతో అర్కా పగ తీరిపోయింది అనుకుంటే అసలైన యుద్ధం అక్కడే మొదలయ్యింది. ఖలీదుని చంపేశారు బాయ్. ఎన్నడా సొండే ఖలీద్ భాయ్ ని చంపేశారా? మీరందరూ ఏం చేస్తున్నారు? ఖలీద్ బాయ్ ని చంపినోన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నేను బండి వదిలిపెట్టాను. ರಾಹು ಕಾಲದಲ್ಲಿ ಹೊಡಿತಿರೋ ಯಮಗಂಡ ಕಾಲದಲ್ಲಿ ಹೊಡಿತಿರೋ ಆದ್ರೆ ಇವತ್ತು ಸಾಯಂಕಾಲದೊಳಗಡೆ ಅವ್ನು ಹೊಡಿಲೇಬೇಕು. ಖಲೀದ್ ಬಾಯ್ ಕೋ ಕಿಸ್ನೆ ಮಾರಾ ढूंढ के उसका सर काट दो. ಅಂದ ನಾಯಿ ಸುಮ್ಮ ಬಿಡ್ಕೊಡಾದಿ, ಕುತ್ತಿ ಕುತ್ತಿ ಸಾವಣಿಗಡ. ಅವನ್ ಎದೆ ಒಳಗಡೆ ಇಳಿಯೋ ಮೊದಲನೇ ಕತ್ತೆ ನಂದೇ ಆಗಿರ್ಬೇಕು. నేను వాడి రక్తం తాగుతా. నీ కారణంగా అమరాపురం ఇప్పుడు నిర్భయంగా ఉంది. ఎందుకంటే అమరాపురానికి ఇప్పుడు ఒక రక్షకుడు దొరికాడు. కానీ నాలో భయం మొదలైంది. నేనెక్కడా నిన్ను వదులుకోవాల్సి వస్తుందో అన్న భయం మొదలైంది. నువ్వొక ఆయుధంగా మారుతున్నావు. వాళ్ళెక్కడా తమ స్వార్థానికి నిన్ను వాడుకుంటారోనని భయం వేస్తోందార్క. కత్తికి కత్తే సమాధానమైతే తెగేవి తలలు మాత్రమే. దగ్గరికి వచ్చేస్తాం. లోడ్ చేస్తావా బుల్లెట్? శాంతి సహనాలతోనే ప్రపంచాన్ని గెలుస్తానని మాటివ్వు ఆర్క. ఇంకెప్పుడు ఆయుధం పట్టనని నాకు మాటివ్వు ప్లీజ్. ఇక నుంచి నేను ఆయుధం పట్టకూడదంటే
వీళ్ళ చేతిలో నేను చావాలి. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాగు. ఆ మసూద్ గడి వాడి గ్యాంగ్తో మన కోసం వెతుకుతున్నాడంటారు కా. వీళ్ళందరూ ఆ ఖలీద్ గడి మనుషులు. ఆ ఖలీద్ అంటే వీళ్ళందరికీ పంచ ప్రాణాలు. ఆ ప్రాణాన్నే పోగొట్టుకున్న ఈ వేస్ట్ బాడీలో ఈ భూమి మీద ఎందుకు ఉండాలి? నాకు సౌండ్ అంటే అలర్జీ, సైలెన్స్ అంటే బాగా ఇష్టం. आप सबको निशब्द करने के लिए थोड़ा ज्यादा शब्द करना पड़ेगा मुझको. गुड बाय. భాయ్, అర్కా అమరాపురాన్ని కబ్జా చేసేశాడు. వీరబహదూర్ అర్కేశ్వరుడికి రక్షకుడు కాలేదు. అర్కేశ్వరుడే తనకి కవచంలా ఉండాలనుకున్నాడు.
అమరాపురంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలంటే జనహితం కోరే పార్టీ పాలనలోకి రావాలి. అయితే అది సాధ్యమయ్యేది ఆ 3 సమాధిలోకి వెళ్ళాకే. కేవలం 3 సమాధులు కాదు, సమాధుల కుప్పల మీద మీ సామ్రాజ్యం నిర్మాణమవుతుంది. ప్రతిష్టాత్మకమైన క్షత్రియ రాజపుత్ర వంశానికి నా కుమార్తె అయిన బహుద్దూర్ వంశ రాజకన్యని తమ కోడలిగా స్వీకరించడానికి తమరిక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తమరి కుమార్తె మధుమతిని పిలిపించగలరా? అలాగే, ఇప్పుడే పిలిపిస్తాను. ఏంటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? ఏమైంది? లండన్ నుంచి వచ్చిన ఆ రాజకుమారుడితో కాకుండా అతి సామాన్యుడైన అర్కేశ్వరుడితో నా వివాహం జరిపించగలరా నాన్న? ఏం మాట్లాడుతున్నావు? మొత్తేమైనా పోయిందా నీకో? అఖండ భారతదేశ చరిత్రలో బహుద్దూర్ రాజవంశ ప్రతిష్ట గురించి తెలుసా నీకో? మేం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజవంశస్థులతో సంబంధాలు కలుపుకున్నామే తప్ప సామాన్యులతో కాదు. మా తండ్రి గారైన సాల్వ బహదూర్ గారి వివాహం జరిగింది పల్లవ రాజకుమారితో. ఇక మా నాన్నగారి నాన్నగారు మరాఠా సంస్థానపు రాజకుమారిని వివాహం చేసుకున్నారు. మా ముత్తాత గారు మౌర్య సామ్రాజ్యపు యువరాణి గారిని వివాహం చేసుకున్నారు. ఇలా బహుద్దూర్ వంశానికి ఒక ఘనత ఉంది, గౌరవం ఉంది, ప్రతిష్టలున్నాయి. ఈ ప్రతిష్టను తుడిచివేయడానికి నువ్వు ముందడుగు వేస్తే నీకు జన్మనిచ్చిన తండ్రి ఈ వీరబహదూర్కి ఈ వంశ ప్రతిష్టను నాశనం చేసిన అపకీర్తి దక్కుతుంది. ఆలోచించుకో. మరి మీ మనసేమంటుంది? ప్రతిష్ట ముఖ్యమో లేక నీ ప్రేమ ముఖ్యమో? ఇప్పుడు మనకి అధికారం ఉన్న మధుమతి చేసుకున్న వివాహం వల్ల ప్రజల ముందు మన పరువు పోగొట్టుకున్నట్టయింది. మధుమతి వివాహం విషయంలో మా వంశస్థులైన మీకు అవమానం కలిగినట్టయితే మమ్మల్ని మన్నించండి. అమరాపురం చేజారిపోయిందని పిరికివాడిలా వచ్చి నాతోనే చెప్తున్నావా? అమరాపురంలో చలామణి అవుతున్న ఒకే ఒక్క పేరు అర్కేశ్వర. అర్కేశ్వరుని కోటలోకి రావడానికి మీకు పర్మిట్ ఉందా? ఆల్ ఇండియా పర్మిట్టే ఉంది. అమరాపురం టెరిటరీలో ఒక్క అడుగు కూడా పెట్టలేకపోతున్నాం భాయ్. నా కంచు కోటలోకి రావడానికి ఆల్ ఇండియా పర్మిట్ కాదురా, ఈ అర్కేశ్వరుని పర్మిట్ కావాలి. నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు. ఇప్పుడు నీ దగ్గర ఏ పవరు లేదు. ఇప్పుడేం చేయగలవు? వాడి తర్వాత టార్గెట్ దక్షిణ భారతంలోని నీ సామ్రాజ్యమే భాయ్. అమరాపురం చేజారిపోయిన సంగతి ఢాకాకి తెలిస్తే అతడు మనల్ని ఊరికే వదలడు, నరికి పారేస్తాడు. ఉస్కో లేకే ఆవ్.
ए साले, शेर को कभी तुमने देखा है क्या? शेर अब तेरा सामने ही खड़ा है रे। चल रे। సముద్రం పక్కన చల్లగా కూర్చున్న నీకు అమరాపురంలోని కార్చిచ్చు గురించి తెలీదు. నువ్వింకా అమరాపురంలో కాలు పెట్టలేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నా. ఈ భూమి మీద 70% నీరే ఉంది, మిగతా 30% నేల. ఆ 30% నేల మీద అమరాపురం ఒక అణువంత, దాన్ని కూడా కాపాడుకోలేదు. ఈ అనంతమైన సముద్రాన్ని నువ్వు చూసుకో, అమరాపురాన్ని నేను చూసుకుంటా. ఏ బంగారా, గుడ్ బై. ఏం చేస్తున్నావు నువ్వు? మతిపోయిందా? ఖలీద్ అనే రాక్షసుణ్ణి వేటాడావంటే నువ్వు మగాడివే. నాకు సింహాన్ని వేటాడడం కన్నా దాని మీద కూర్చొని సవారీ చెయ్యడం ఇష్టం. అమరాపురం నాది. సముద్రంలో చిన్న చిన్న చేపలు చాలానే ఉంటాయి, కానీ అవి బతకాలంటే తిమింగలం అనే నీడలోనే ఉండాలి. ఆ తిమింగలాన్ని నేనే బే. ఇదో పద్మ వ్యూహం. ఇది కురుక్షేత్రంలో పద్మ వ్యూహము కాదు. నేను అభిమన్యుణ్ణి కాను. అర్కేశ్వర. మారో ఇస్కో. ఆయుధ పూజ అంటే నాకు భలే ఇష్టం. నాకు దీపావళి అంటే బాగా ఇష్టం రా. ఎవరా? ఈ విషయం తెలిసిన మాలిక్ దేశంలోని సంఘ విద్రోహక శక్తులందరినీ ఒకచోటకి చేర్చి అర్కను అంతం చేయటానికి పథకాన్ని రచించాడు. एक सड़े कुत्ते को मारने के लिए इतने सारे राक्षसों का क्या जरूरत है मेरे भाई? वो कुत्ता नहीं, शेर है। तो फिर उस शेर को हम कुत्ते की मौत मारेंगे। आप सिर्फ एक इशारा कर दो। खबर पक्की है, कल सुबह ब्लैक हेरोल्ड में वो हजरत अली दरगाह आएगा।
స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. తనకి తెలియకుండానే అర్క అండర్ వరల్డ్ మాఫియాలో ఒక నియంతలా ఎదిగాడు. నేలపై రాలిపడ్డ మాలిక్ తల పరోక్షంగా భారతదేశపు మాఫియా సింహాసనాన్ని అర్క అధిరోహించేలా చేసింది. స్వాతంత్రం కోసం పోరాడిన ఒక యోధుడి కొడుకు మాఫియా సామ్రాజ్యానికే చక్రవర్తి అయ్యాడు. రాజభవనం లాంటి పెద్ద భవంతిలో తన తల్లి, భార్య, పిల్లలతో వైభవంగా జీవిస్తున్నాడు. తన మాఫియా శక్తిని అదుపు చేసే ఆయుధమే లేకుండా పోయింది. భాయ్, వదిన కోసం ఆఫ్రికా నుంచి డైమండ్ నెక్లెస్ తెప్పించాను. వావ్, మధుమతి, సంతోషంగా ఉండాల్సిన ఈ సమయంలో ఎందుకలా బాధపడుతున్నావు? రేపటి ఫంక్షన్కి గొప్పవారందరినీ ఆహ్వానించాము. ఇలాంటి సమయంలో మా నాన్నగారిని ఆహ్వానించలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మధుమతి, నాకు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండడమే ముఖ్యం. నీకు నీ వాళ్ళని పిలవాలనిపిస్తే పిలు. అంటే ఫోన్ చేసుకోనా? చెయ్యి. ఎవరు? మీ పుత్రిక మధుమతిని. నా వల్ల బహదూర్ వంశానికి కళంకం కలిగుంటే నాన్నగారు మీరు క్షమించాలి. రేపు మా వివాహ వార్షికోత్సవం నాన్న. వివాహ సమయంలో మీ ఆశీస్సులకి మేము నోచుకోలేకపోయాం. కనీసం రేపైనా మీరొచ్చి మమ్మల్ని దీవించండి. అధికారిక ఆహ్వానం లేనిదే ఈ వీర బహదూర్ ఎవరింటి గడప తొక్కిన చరిత్ర లేదు. అధికారిక ఆహ్వానం నా మనవాళ్లతో సహా ఇంటికొచ్చి ఆహ్వానించు. ఖచ్చితంగా నేనే మిమ్మల్ని స్వయంగా వచ్చి ఆహ్వానిస్తాను. తాతయ్య ఇంటికి వీలైనంత తొందరగా వచ్చే మధు. మీరేం బెంగ పెట్టుకోకండి. ఎదురు చూస్తూ ఉంటాను. సాయంత్రానికి వచ్చేస్తాను. నాన్నగారు, నాన్నగారు, వీళ్ళిద్దరూ మీ మనవాళ్ళు. ఇదిగోండి, వీడు ఆదిత్య అమరేశ్వర పెద్దోడు, వీడు సామ్రాట్ అమరేశ్వర చిన్నోడు. పిల్లలు, వారు మీ తాతగారు. వెళ్ళి నమస్కరించండి, వెళ్ళండి. నువ్వు నా కూతురువే. వీళ్ళు ఆర్కేశ్వరుని పిల్లలు. మధుమతి,
నేను చాలా కలలు కన్నాను. నిన్ను గొప్ప రాజవంశస్థులకిచ్చి వివాహం జరిపించాలని, నీ పిల్లలను బంగారు ఉయ్యాలలో ఊపాలని ఆశపడ్డాను. కానీ నువ్వు నాకు ఆ అవకాశమే ఇవ్వలేదు. నా మాటను ధిక్కరించి ప్రేమే ముఖ్యం అనుకొని వాడి చేసుకున్నావు. కానీ ఈ వీరబహదూర్ పరువు ప్రతిష్టలకు కళంకం తెస్తున్నావని ఒక్కసారైనా ఆలోచించావా? 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన మన రాజవంశానికి మాయని మచ్చ తెచ్చావు. ఈ వీరబహదూర్ని తలెత్తుకోకుండా చేసావు కదే. ఆ రోజు అందరినీ కాదని తెగించెళ్ళావు. ఈరోజు నీకు నువ్వే అందరినీ వెతుక్కుంటూ వచ్చి బోన్లో ఇరుక్కున్నావు. ఇన్ని రోజులు నా వంశాన్ని కంటిన కళంకాన్ని తుడిచేస్తాను. మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. దూరమయ్యవే రుద్ర, ఈగల్, చెప్పండి. దీన్ని బంధించండి, గృహ నిర్బంధంలో ఉంచండి. అర్క, నువ్వేం దిగులు పడకుండా ముందు భోజనం చేయి. కోడలు చాలా రోజుల తర్వాత తన పుట్టింటికి వెళ్ళింది కదా, ఆ సంతోషంలో ఉండుంటుందిలే. నువ్వు అన్నం తిను. ఇవి కేవలం కాలిగజ్జలు కావు, నా గుండె చప్పుడు అనుకోండి యువరాణి. మీరు నాకు ఎంత దూరంలో ఉన్నా ఈ మువ్వలు చేసే సవ్వడులో నాకు వినపడుతూనే ఉంటాయి. సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తానని చెప్పిందమ్మా. ఇంత లేట్ అవుతుందని తనకు తెలుసుంటే అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసి నాకు చెప్పుండేది. ప్రేమతో మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వస్తే మమ్మల్ని ఇలా బంధించారు. మీకిది న్యాయమేనా? రాజవంశపు కుమార్తెవయ్యుండి ఒక వీధి రవుడిని పెళ్లి చేసుకుని బహదూర్ వంశానికి కళంకం తీసుకొచ్చావు. అది నీకు న్యాయమా? ఇది నా భర్తకి తెలిస్తే మీ ఈ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. నీ మొగుడి మరణ శాసనం ఈ రోజు ఢిల్లీలో లెక్కిస్తున్నారు. అర్క మధుమతి మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పుడే వీరబహద్దూరు కుతంత్రాలు మొదలయ్యాయి. భంగేరుడి చేత అర్కను పిలిపించి చంపటానికి ప్లాన్ చేశాడు. కాని అర్కేశ్వరుడే భంగేరుని కథను ముగించాడు. అదేవిధంగా మాలిక్ను కూడా రెచ్చగొట్టి అర్క మీదకు ఉసుకొల్పాడు. అయితే ఇక్కడ కూడా అర్క చేతిలో మాలిక్ మరణించాడు. తన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురైన వీరబహద్దూర్ యూరోప్ వెళ్లి ఢాకాని కలిశాడు. ఢాకా ఇండియాకి వస్తే ఏం జరుగుతుందో తెలిసిన ప్రభుత్వం అర్కేశ్వరుడి రక్త చరిత్రకు ముగింపు పలకాలని అతని మరణ శాసనాన్ని లిఖించటానికి నిర్ణయం తీసుకుంది. నువ్వు అసలు మనిషివేనా? నిన్ను అధికారంలో కూర్చోబెట్టిన అర్కేశ్వరుడికి ద్రోహం చేయాలని చూస్తావా? నాకు సుఖం సంతోషాన్ని ఇచ్చేది అధికారం కాదు, అంతస్తులు కాదు, మన వంశ ప్రతిష్ట, మన వారసత్వం. బహదూర్ వంశస్థులు పరువు కోసం ప్రాణాలు తీయగలరు, ఇవ్వగలరు. అది శత్రువులైనా సరే, సొంత వాళ్ళైనా సరే. రుద్ర, ప్రభు, నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. అక్క, నువ్వేం అనుమానం పెట్టుకోకుండా ముందు భోంచే. ఎందుకైనా మంచిది, ఫోన్ చేసి కనుక్కుంటాను. అరే, అన్నం తింటూ మధ్యలో లేవకూడదు నాన్న. నేను చెప్పేది విను, ఏమవ్వదు.
నేను అర్కేశ్వరిని మాట్లాడుతున్నాను. మధుమతి పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. తనకోసారి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. అయ్యయ్యో, అప్పుడే బయలుదేరింది. ఎప్పటికల్లా వచ్చుండాల్సిందే. బయటికెళ్ళి చూడు, వాళ్ళు నీకెదురొస్తారేమో. అర్కేశ్వరుడి వంశం నిర్వంశమవుతుంది. అక్కడ వాడి కథ ముగుస్తుంది. ఇక్కడ All of you ready? Position! ఆఫీసర్, దేశ స్వతంత్రం కోసం ఆంగ్లేయులతో ఎదురొడ్డి పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్ రా మా నాన్న. వాన్ ఫైటర్, యుద్ధానికి నేను రెడీ. ఆర్ యు రెడీ? Load the weapon.
ఒకవైపు ఆయుధంతో ఉన్న హంటర్, ఇంకోవైపు వేటకు సిద్ధమైన టైగర్. ఇక నేను కబ్జా చేసే ఫైర్. బాయ్స్, పొజిషన్.